అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి పార్లమెంట్లో దానికి ఒక చట్టబద్ధత కల్పిస్తూ మరి బిల్లు పాస్ చేయడం చాలా చాలా సంతోషం. అందుకంటే ప్రత్యేకత ఉంది, అసలు అక్కడ వ్యతిరేకత లేదు, ఏకగ్రీవ తీర్మానం. అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముందంటే వైఎస్ఆర్సీపీ మాత్రం ఆ టైంలో వేరే కారణం చెప్పి బాయ్కట్ చేశారు. వేరే కారణం చెప్తాను నేను. అమరావతి విషయంలో ఇంక ఎవ్వరు ఏమి అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి కింద మీద పడ్డా ఇంకేమీ చేయలేడు. పైగా ఈవేళ రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అవబోతోంది. క్లోజ్. అమరావతి మీద అభిమానం ఉన్నవాళ్ళు, అమరావతి రాజధానిగా ఉండాలనుకున్న వాళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు. సరే, మరి వైఎస్ఆర్సీపీ 3 ఎంపీలు బాయ్కట్ చేశారు కదా. కారణం ఏం చెప్పారు? అమరావతి రైతులకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం న్యాయం చేయలేదు అని. కానీ ఏమాత్రం ఇంగిత జ్ఞానం, చిత్తశుద్ధి ఉంటే అలా మాట చెప్పొచ్చా? అమరావతి రైతులకి, రాజధాని రైతులకు అన్యాయం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు ఆయన ఇచ్చాడా? లేదే. కూటమి ప్రభుత్వం దాదాపు ఇచ్చింది. నిన్న నారాయణ గారు మళ్ళీ ఇదివరకు గతంలో చెప్పిన మాట చెప్పాడు, 651 ప్లాట్లు రైతులకు మాత్రమే ఇవాళ మిగిలిన ఎన్ని ఇచ్చేసామని. కానీ ఏళ్ళేం చెప్తారు? అమరావతి రైతులకు ఫ్లాట్లు ఇవ్వలేదు, అమరావతి రైతులకు ఫ్లాట్లు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు శిస్తే వాళ్ళకి కట్టలేదే. ఇవన్నీ మర్చిపోకూడదు. పైగా ఇంకొకటి ఏంటంటే 2019లో ఎన్నికలకి సిద్ధమైనప్పుడు అమరావతి రాజధాని అని కదా చెప్పాడు. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత చేసేవాళ్ళు ఏవయ్యా 30,000కు తక్కువ కాకుండా ఒక మంచి పెద్ద రాజధాని కట్టు అన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ మర్చిపోతామా? అవకాశవాద ధోరణి, మాటలు, రాజకీయాలు జనం గుర్తిస్తారు. అది ఆయనకు అర్థం కావట్లా. అది దురదృష్టం. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న విషయం మీకు చెప్పాలి. మీకు తెలిసిందే, కొత్తగా నేనెక్కడ చెప్పగలను. రైట్, బాయ్.